నమస్తే వెల్కమ్ టు సిగ్నల్ టీవీ మరి జూబ్లీహిల్స్ లో ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రచారంలో ఏ విధంగా పాల్గొంటున్నారు మరి పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతానికైతే మనతో పాటు ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు అలాగే నాయకులు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్తే అండి ఏ విధంగా ముందుకెళ్తున్నారు మీరు ప్రచారంలో మనకు గోపీనాథ్ సార్ గారు ఏ విధంగా డెవలప్మెంట్ చేశారు కేటీఆర్ గారు ఏ విధంగా డెవలప్మెంట్ చేసినారు జనాల దగ్గర వెళ్తున్నాము ఇంతకుముందు డెవలప్మెంట్ ఏ విధంగా ఉండే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏ విధంగా డెవలప్మెంట్ ఏదీ లేదు ప్రజలే మాకు అంటున్నారు ఓటర్స్ వాళ్ళ దగ్గర వెళ్తే వాళ్ళు ఒకటే మాట అంటున్నారు 10 సంవత్సరాలు చాలా సంతోషంగా ఉంటాం కానీ ఇప్పుడు గల్లీలలో కూడా ఏ డెవలప్మెంట్ జరగకొచ్చింది గోపీనాథ్ సార్ గారు ఉన్నప్పుడు ఏ విధంగా డెవలప్మెంట్ ఉండే ఇప్పుడు ఏ విధంగా డెవలప్మెంట్ లేదు జనాలు చాలా పరేషాన్ ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు మీరు ఏ పార్టీ వాళ్ళు అని అడుగుతున్నారు మాకు కణవాలు వేసుకోకుండా పోతే మేము టీఆర్ఎస్ వాళ్ళమన్నా అంటే ఆ టీఆర్ఎస్ వాళ్ళు ఉంటే మాట్లాడతాము కాంగ్రెస్ వాళ్ళు వస్తే వాళ్ళకు కొట్టి పంపిస్తామని అంటున్నారు ఎందుకంటే వాళ్ళు 6 గ్యారంటీలు ఇచ్చారు 6 గ్యారంటీలో ఒక గ్యారంటీ అమల్లో తెచ్చారు ఎందుకంటే ఒక బస్సు ఫ్రీ ఒకటే పెట్టినారు మిగిలింది 7 ఉంది మా ప్రతి ఆడబిడ్డకి 2500 రూపాయలు ఇస్తామన్నారు ఇవ్వలేరు మా పాపాలకు స్కూటీ ఇస్తామన్నారు అది ఇవ్వలేరు మళ్ళీ గ్యాస్ సిలిండర్ 500లకు సబ్సిడీ ఇస్తామన్నారు అది ఇవ్వలేరు చెప్పుకుంటా పోతే ప్రతి ఆడబిడ్డకి 1 తులం బంగారం ఇస్తామన్నారు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కానీ అది కూడా ఇవ్వలేకపోతున్నారు ఉన్న అప్లికేషన్లు పెట్టుకుంటే కూడా అది కూడా 2 సంవత్సరాల దాకా వస్తుంది మా పాపకు ఒక షాదీ ముబారక్ కానీ కళ్యాణ లక్ష్మి ఉన్న 1,00,000 రూపాయలు కూడా ఇవ్వకొచ్చినారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రతి 3 నెలలకు మా ఇంటికి డబ్బులు వస్తుండే షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి కానీ ఏది రాకొచ్చిందని జనాలు అంటున్నారమ్మా మీరు చెప్పండి ఎట్లా ముందుకెళ్తున్నారు మీరు లోకల్ బాడీ అని చెప్పారు మొన్న లోకల్ బాడీ ఎలక్షన్ పెడతలేరు ఎందుకు పెడతాడు వీళ్ళు ఓడిపోతాం పెడతలేరు ఇక్కడ నుంచి వాళ్ళకి బుద్ధి వస్తుంది ఇక్కడ నుంచి బుద్ధి వస్తుంది తెలుస్తుంది ఇక్కడ గెలుస్తున్నా వాళ్ళు ఓటింగ్ పెడతారు అది మాది బీఆర్ఎస్ గెలిచిందనుకో కాంగ్రెస్ లోకల్ బాడీ ఎలక్షన్ చేయరు కంపల్సరీ చెప్తారు గెలివారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు భయపడి తప్పదు అట్లా చేయడం తప్పదు చాలా తప్పది 2 లోకల్లో సర్పంచ్లు కానీ ఎంపీటీస్ కానీ జడ్పెట్టి 2 months ఉంది 2 years ఉంది ఇంతవరకు పెట్టలే లోకల్ బాడీ ఎలక్షన్ పెట్టలే తప్పు చేస్తుంది అట్లా చేయదండి ఇంతకుముందు ఏమో 1 తులం బంగారం ఇస్తామన్నారు లోకల్లో జనాలను ఇచ్చారు ఇంకోటి సిటీలలో ఏమంటే మొత్తం బీఆర్ఎస్ వచ్చింది పల్లెటూరులో ఎందుకంటే కొంత తెలియదు చాలామందికి కాబట్టి వాళ్ళు బీఆర్ఎస్కి కూడా కొంత కాంగ్రెస్కి వేసి కొద్దిగా గెలిపించారు లోకల్ అంతే సిటీలో ఎవరు గెలిపలే మరి గోపీనాథ్ సార్ వాళ్ళు భార్యని గెలుస్తారు పక్క ఎందుకంటే మేము సర్వే చేసినాం కదా ఈరోజు 5 రోజులు ఇక్కడ వచ్చి మేము సర్వే చేస్తే మొత్తం గోపీనాథ్ సార్ భార్య గెలుస్తామని చెప్తారు వాళ్ళు ఏమంటారు ముందుకు వచ్చి మేము వేస్తాము కానీ మీరు ఎవరికి ఏమనకండి వాళ్ళతో కొద్దిగా భయపడతారు అంతే తప్ప ఏం కావాలంటలేరు ఖచ్చితంగా గెలుస్తారని చెప్తారు ఎవరికి వెళ్ళినా వాళ్ళు సానుభూతితో చెప్తారు వాళ్ళు ఎందుకంటే గోపీనాథ్ సార్ భార్య బాగుంటుంది సార్ రెస్పాన్స్ ఇచ్చేవారు ఎప్పుడు ఫోన్ చేసినా లేపేవారు ఏం సమస్యను మాకు చెప్పేవారు ఏం సమస్య మాకు తీర్చేవారని చెప్తారు వాళ్ళు ఇప్పుడు నవీన్ యాదవ్ గెలిస్తే ఆయన మాకు స్థానికంగా ఉన్న పర్సన్ ఏ టైంకి పోయినా కానీ మేము ఇంటికి పోయి కలిసి మాట్లాడవచ్చు మా సమస్య ఏందనేది చెప్పుకోవచ్చు ఇప్పుడు సునీత గారు అంటే మాగంటి గోపీనాథ్ గారు రాజకీయం ఏ విధంగా చేశారు సునీత గారు కూడా రాజకీయం అట్లా చేయరని చెప్పేసి మాట ఎట్లా ఇస్తారని చెప్పేసి మాట్లాడుతున్నారు అలా కాదండి ఒక లేడీ అంటే తల్లితో సమానం ఆమెకు వాళ్ళ భర్త 3 years చేసిండు గోపీనాథ్ సార్ 3 times చేసిండు ఎమ్మెల్యేగా చేసిండు కాబట్టి భార్య కూడా చెప్తారు కదా భార్య అంటే పెద్ద మనిషి తల్లితో సమానం గోపీనాథ్ ఎంగిలో ఉన్నాడు ఆయనకు ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ ఈ తల్లికి ఆలోచన ఎక్కువ ఆవేశం తక్కువ మాట చెప్తారా ఎట్లా ఉంది రెస్పాన్స్ మీకు ఈ రోజుకి కూడా ఖచ్చితంగా లోకల్ ఎవరైతే ఉన్నారో గ్రౌండ్ లెవెల్ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్కి పట్టం కడతాం ఒకసారి మేము ఆల్రెడీ తొందరపడి తప్పు చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం మళ్ళీ ఒకసారి ఆ తప్పు చేయదలుచుకోలేమనే ఒక ఉద్దేశంతో ఈరోజు జూబ్లీహిల్స్ పబ్లిక్ ఉన్నారు ఇప్పుడు ఒకవేళ కనుక ఇక్కడ జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి ఏంది అని చెప్పేసి కూడా ఒక క్వశ్చన్ వస్తుంది ఏం చెప్తారు అదంతా గెలిస్తే అనేది కాదు గెలవదు ఖచ్చితంగా గెలవదు అంటే లోకల్ పబ్లికే చెప్తున్నారు కదా ఓటర్స్ అందరు 1 side ఉన్నారు బీఆర్ఎస్ మాగంటి గోపీనాథ్ గారి సతీమణి గారు అయినటువంటి సునీత గారికే మేము మద్దతు తెలుపుతున్నాం వారికే మేము ఓటేస్తామని ఖచ్చితంగా చెప్తున్నారు కాబట్టి మేము కూడా ఆ కాన్ఫిడెన్స్ తోటే చెప్తున్నాం మాగంటి గోపీనాథ్ గారు ఉన్నప్పుడు కూడా కొన్ని మైనస్ పాయింట్లు ఉన్నాయి అవి ఇప్పుడు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు అవి ఇప్పుడు బయటకు తీస్తున్నారు సో అవి కూడా కొంత పార్టీపై ఎఫెక్ట్ పడే అవకాశం ఉండదంటారా ఉండొచ్చండి కాకపోతే ప్రతి మనిషి అన్నవాడు ప్రతి ఒక్కరు ఏదో ఒక దగ్గర ఏదో ఒక తప్పు చేసినారు కానీ దాన్ని సరిదిద్దుకొనే ఆ తప్పు ఎక్కడ జరిగింది ఏం జరిగిందని పునరాలోచన చేసుకొని దాన్ని మళ్ళొకసారి జరగకుండా ఉండే విధంగా చేసుకొని ప్రచారంలో ముందుకెళ్తున్నాం మీరు ఏ ఒక్క అంశాన్ని పెట్టుకొని మీరు ముందుకెళ్తున్నారు ప్రజల్లో ప్రచారం చేసేటప్పుడు
మేము ఖచ్చితంగా ఇప్పుడు గోపీనాథ్ గారి యొక్క మనస్తత్వం ఎటువంటిది, ఆయన 3 times ఎమ్మెల్యే, ఆయన నాట్ ఏ జోక్, జూబ్లీ హిల్స్ త్రో 3 times ఎమ్మెల్యే అంటే ఏ రకంగా ఉంటే ఆ రకంగా 3 సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలవగలిగినారు. ఇంత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన అంటే వాళ్ళు చేసిన ప్రచారాలన్నీ కూడా తిప్పికొట్టి ఆయన ఇక్కడ గెలిచిండు. కాబట్టి ఆయన మంచితనము వాళ్ళ యొక్క కుటుంబ నేపథ్యమే ముందు తీసుకొని వెళ్తున్నాం అన్నట్లు. ఖచ్చితంగా విజయం వైపు దూసుకుపోతాం. ప్రజల మద్దతు మాకుంది. మాగంటి గోపీనాథ్ కుటుంబం మీద వారికి అపారమైన ప్రేమ ఉంది. ఖచ్చితంగా ఆయన చేసిన అభివృద్ధి కానీ, ఆయనకున్న మంచితనం కానీ, ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళతో ఉన్న బాండింగ్, ఒక కుటుంబ సభ్యునిలాగా, ఒక బంధువునిలాగా వాళ్ళతో కలిసి ఈ ప్రాంతాన్ని అంతా అభివృద్ధి చేసినాడు ఆయన. ఎక్కడికి వెళ్ళినా రోడ్లు, డ్రైనేజీలు, ఈ విధంగా యూజీడీ కానీ ఏదైనా ఇలా అభివృద్ధి చేసిన మార్క్ అక్కడ కనబడతా ఉంది. కేసీఆర్ పాలన మనం ఎందుకు వదులుకున్నాం రా అనే భావన కూడా వాళ్ళు ఏర్పడదు. కాబట్టి ఖచ్చితంగా వారి కుటుంబం సానుకూలమైన దృక్పథంతో ఇక్కడ ఉన్న ప్రజలు ఉన్నారు. వారి వైపే ఉంటారు. బీఆర్ఎస్ను గెలిపిస్తారు. వచ్చే 3 సంవత్సరాల్లో విజయానికి సంకేతంగా ఇవాళ జూబ్లీస్ ఎలక్షన్ ఉంటుంది అనేది మా భావన. ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం జూబ్లీస్లో గెలిచింది, మెజారిటీ కోసమే తిరుగుతున్నామని చెప్పేసి కూడా నాయకులు మాట్లాడుతున్న పరిస్థితి ఏం చెప్తారు? ఎక్కడ గెలిచిందమ్మా? ఏడకెళ్ళి గెలిచింది? ఏడవైరు మొత్తం 3 సార్లు 4 సార్లు ఆయననే గెలుచుకుంటూ వస్తాడు. ఇక్కడ కాంగ్రెస్ ఇన్ని రోజులు లేని కాంగ్రెస్ ఇవాళ కొత్తగా వస్తుందా? ఈ 3 ఏళ్ళు వచ్చిన ప్రజల మ్యాండేటరీ ఏదైతుందో ఆ దేవుడు దురదృష్టము, ఆ దివంగత మాగంటి గోపీనాథ్ గారిని అనివార్య దేవుడు చేసిన అన్యాయం వల్ల ఇవాళ మేము ఇక్కడికి వచ్చి ఇవాళ ప్రచారంలో ఉన్నాం. లేకపోతే ఎవరిదండి ఇది? బీఆర్ఎస్కి ఇచ్చిన విజయంకి ఇక్కడ బీఆర్ఎస్ ప్రజలకు పట్టం కట్టిరు. ఇక్కడ కాంగ్రెస్ ఎక్కడుంది? ఎప్పుడు ఉంది? ఇక్కడ ఎప్పుడు లేదు, ఇప్పుడు రాదు, సమస్య లేదు. ఇంత గతంలో లేని కాంగ్రెస్ ఇవాళ ఎక్కడి నుంచి వస్తుంది? అక్కడ ఉన్న ప్రజలు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ ఏం చేసిందని చేస్తారు. కాంగ్రెస్ నువ్వేమన్నా ఒక మంచినీళ్ళు ఇస్తున్నావా, కరెంటు బిల్లులు పెంచుతున్నావు, బస్ ఛార్జీలు పెంచుతున్నావు, ఇవాళ మా అక్కలకి ఏమన్నా 2,500 4,000 చేస్తా అన్నావు, ఏం చేసినావని చెప్పి నీకు చేస్తారు ప్రజలు. ప్రజల మార్పు ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళు నిశ్శబ్దంగా ఉన్నది. ఇలా ఖచ్చితంగా ఓటింగ్ పర్సెంట్ కూడా పెరుగుతుంది. ఇవాళ ఈ ప్రజలకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైతే పెరుగుతుందో ఆ ఓటింగ్ పర్సెంటేజ్ అనేది ఎలక్షన్లో కనబడుతుంది అనేది మా భావన. అక్క ఇక్కడ సొంతగా ముందుగా నేను కంగ్రాచులేషన్స్ చెప్తా ఉన్నా. ఘన విజయం అక్క. ఈ విజయంతో కాంగ్రెస్ పార్టీకి పతనం స్టార్ట్ అవుతూ ఉన్నది. ఎందుకంటే ఏ గల్లీకి పోయినా మాకు వాళ్ళు ఎదురుగా పిలిచి ఆర్దులు పడుతూ కేసీఆర్ చేపట్టిన 10 ఏళ్ల పాలనను గుర్తు చేసుకుంటూ ఈరోజు ఒక హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలు ఇచ్చిన హామీలను తలుచుకుంటూ రోదన తెలుపుతూ ఉన్నారు. హైడ్రా మాకొద్దు, కాంగ్రెస్ మాకొద్దు. ఇక్కడ ఒక్క ఓటు కాంగ్రెస్కి పడ్డా హైడ్రాతోని చాలా ఇబ్బందులు పడాల్సిన రోజు ఉంటుంది. మేము 20 ఏళ్ళు నానా కష్టాలు పడి 30 గజాలు 60 గజాలు పెట్టుకొని ఇక్కడ ఉన్నాము. మా పిల్లలు మా అందరు ఈయన ఉన్నాము. కాంగ్రెస్ కోటేస్తే హైడ్రా ఆ ఇల్లు కూడా మాకు దక్కదని చెప్పి వ్యక్తం చేస్తూ ఉన్నారు, రోదన పెడతా ఉన్నారు. కాంగ్రెస్కి వద్దు, మేము కాంగ్రెస్ ముఖం చూడము. కాంగ్రెస్ చేసిన 6 గ్యారంటీల హామీలని, దొంగ హామీలని మేము మా పక్కోళ్ళకి, మా చుట్టాలకి, మా తెలిసిన కుల సంఘాలకి చెప్పి సునీతక్కకే ఓటేస్తాము. ఖచ్చితంగా 60,000 మెజారిటీతో సునీతక్క గెలిపిస్తామని చెప్తా ఉన్నారు అక్క. కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ గెలుపు ఖాయమైపోయింది, మెజారిటీ కోసమే ప్రచారం చేస్తుందని చెప్పేసి కూడా మాట్లాడుతున్న పరిస్థితి కదా అక్క. ఈరోజు వాళ్ళు మా ప్రచారాన్ని డోర్ టు డోర్ చూసుకొని, మా సొంతక్క సర్వేలు చూసుకొని, పొద్దున 2 మీడియా మిత్రులు కూడా చెప్తా ఉన్నారు సొంతక్క 100% విన్నింగ్ అని. కన్ఫర్మ్ వాళ్ళే చెప్పిరాక మీడియా మిత్రులు కూడా 100% మేము గెలుస్తూ ఉన్నాం. 60,000 మెజారిటీతో గెలుస్తూ ఉన్నాం. ప్రజలలోకి వెళ్తుంటే ఏ విధంగా రెస్పాన్స్ వస్తుంది మీకు? ఆర్తులు పడుతున్నారు అక్క. మళ్ళీ కేసీఆర్ వస్తున్నాడు మా దగ్గరికి. కేసీఆర్ని మేము చూడబోతూ ఉన్నాము. ఖచ్చితంగా ఈ ఎలక్షన్లో మేము కేసీఆర్కి గిఫ్ట్ ఇస్తూ ఉన్నాము. 100% సునీతక్కని 60,000 మెజార్టీతో గెలిచి కేసీఆర్ గారికి గిఫ్ట్ ఇస్తూ ఉన్నాము. తెలంగాణకి హైడ్రాకు దూరం చేస్తూ ఉన్నామని చెప్పి చెప్తాము. సో ఎట్లా జరుగుతుంది మీ ప్రచారం? ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి, అలాగే విద్యార్థి విభాగం తరపు నుంచి కూడా మీరు మద్దతు తెలుపుతున్న పరిస్థితి. సో ఎట్లా ముందుకెళ్తున్నారు మీరు? మేము ఏ విధంగా ముందుకు వెళ్తున్నారంటే మా ప్రధాన అంశము అభివృద్ధి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు హైదరాబాద్ నగరాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారు, ఇప్పుడు అభివృద్ధి ఏ విధంగా లేదు. అదేవిధంగా వాళ్ళ పార్టీ అభ్యర్థి రౌడీ షీటరు, గూండా అని ప్రజలే చెప్తున్నారు, మేము చెప్పడం కాదు. ఎక్కడికి వెళ్ళినా తన మీద రౌడీ షీట్లు, కేసులు ఉన్నాయని చెప్తున్నారు. నవీన్ యాదవ్ అనే వ్యక్తి వాళ్ళ ఫాదర్ ఒక సినిమా సెటిల్మెంట్లో హీరో, ఈయనేమో రౌడీ షీటరు. మా అభ్యర్థి ఆల్రెడీ మాగంటి గోపీనాథ్ గారు మాకు ఆల్రెడీ 2023లో ప్రజల ఆశీస్సులతో గెలిచిన ఎమ్మెల్యే గారు. వారి సతీమణి గారికే కేసీఆర్ గారు టికెట్ ఇవ్వడం జరిగింది. ఆ పద్ధతిలోనే మేము ముందుకు వెళ్తాం. ఆ ఫ్యామిలీ గత 2 సార్లు ఆల్రెడీ గెలిపించారు జూబ్లీస్ ప్రజలు, కాన్స్టిట్యున్సీ ప్రజలు. ఆయనను కోరుకున్నారు 2023లో కూడా. ఆ అభివృద్ధి ఏమాత్రం కుంటుపడకుండా కేటీఆర్ గారి ఆధ్వర్యంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఈ సీట్ను మేము
బంగారు పీఠంలో పెట్టి ఇవ్వబోతున్నాం. జూబ్లీస్ ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. అభివృద్ధి ప్రధానంగా కుంటుపడ్డది. తులం బంగారం పెళ్లిళ్ళు చేసిన వాళ్ళకి తులం బంగారం ఇస్తామన్నారు. మేము ఎలాంటి మేనిఫెస్టోలో పెట్టకుండా షాదీఖానా ఇచ్చాము ముస్లిం సోదరులకు, మా హిందూ సోదరులకు కళ్యాణ లక్ష్మి ఇచ్చినాము. 2000 పెన్షన్లు మమ్మల్ని ఏ ఒక్క వృద్ధుడు అడగలేదు, అయినప్పటికీ మేము 2000 పెన్షన్లు ఇచ్చినాము. రైతు బంధు రైతు బీమా ఇచ్చినాం. కానీ రైతులు ఈ జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీలో లేరనుకోండి. చెప్పేది ఏంటంటే ప్రతి వర్గానికి ప్రతి ఇంటికి హైదరాబాద్ నగరంలో ఏదో ఒక రకంగా ప్రతిఫలం అందింది కేసీఆర్ గవర్నమెంట్లో. ఈ గవర్నమెంట్లో ఇంతవరకు వీళ్ళు చెప్పిన హామీలు 420 హామీలు ఇంతవరకు ఇవ్వలేదు. 420 హామీలు ఇచ్చి 420 దొంగ ఎవరంటే రేవంత్ రెడ్డి. నేను చెప్పదలుచుకున్నది ఇదే. మా ప్రచారం ప్రధానంగా ఈ అంశం మీదనే పోతా ఉన్నది. అంటే ఇప్పుడు మీరు చెప్పండి, నవీన్ యాదవ్ ఆల్రెడీ గెలుపు ఖాయమైపోయింది, మెజారిటీ కోసం మాత్రమే వాళ్ళు బయటకు వచ్చి ప్రచారం చేస్తున్నారు అనేది కాంగ్రెస్ వాదన. నవీన్ యాదవ్ అనేది వాళ్ళు ఏంటంటే తిరుగుతున్నారు కాబట్టి, సోక్ టాప్ చేస్తున్నారు కాబట్టి, వాళ్ళు సోక్ టాప్ల కోసము వాళ్ళు అదే విజయం అని చెప్పేసి వాళ్ళు ఫీల్ అవుతారు తప్ప విజయం అనేది వాళ్ళకి ఎప్పుడు కలేదు. గల్లీ గల్లీ వాడవాడ ఇంటింటికి ప్రతి ఒక్కరికి ఆయన గురించి తెలుసు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం చేసారు అనేది వాళ్ళకు కూడా తెలుసు, గల్లీ గల్లీ వాళ్ళకి తెలుసు. కాబట్టి విజయం అనేది బీఆర్ఎస్ పార్టీదే ఉంటుంది. ఖాళీ మెజారిటీ కోసమే తిరుగుతున్నాం, ఆల్రెడీ గెలుపు ఖాయమైంది అంటున్నారు కదా. వాళ్ళ మెజారిటీ కాదు, వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఓడిపోతామనే అనుమానంతో వాళ్ళు గల్లీ గల్లీ పైసలు ఇచ్చి అటు ఇటు రౌడీజం చేసి సోషల్ మీడియాలో మొత్తం మేమే 1,00,000 మెజార్టీతో 50,000 మెజార్టీతో గెలుస్తామని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. అది అంతా ఓటర్స్ ప్రతి ఓటర్స్ ఏంటంటే సమయం వచ్చేటప్పుడు ఓటు ఎవరు వేయాలని చెప్పేసి వాళ్ళంతా మెల్కొని ఉన్నారు. రిజల్ట్ వచ్చేటప్పుడు బీఆర్ఎస్ పార్టీ 60,000-70,000 మెజార్టీ పైననే గెలుస్తుంది. రిజల్ట్ వచ్చినప్పుడు చూద్దాం.